సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో కేసులు అల్లు అర్జున్ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకొని పోలీస్ స్టేషన్కు రావాలని అడిగారు. వారికి సహకరించిన అల్లు అర్జున్ వారితో పాటు వెళ్లారు. అయితే వెళ్లే టైంలో అల్లు అర్జున్ కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఆయన డ్రెస్ను చేంజ్ చేసుకొని వస్తారని చెప్పినప్పటికీ పోలీసులు సహకరించకపోవడంతో అల్లు అర్జున్ కొంత అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కొంత వారించినట్లుగా తెలుస్తుంది. ఇక తన భార్య స్నేహారెడ్డికి అల్లు అర్జున్ ధైర్యం చెప్పి తనకు ఒక ముద్దు పెట్టి అల్లు అర్జున్ పోలీసులతో వెళ్లారు. ఇదే సమయంలో అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా పోలీసు వెహికల్లో రావడానికి ప్రయత్నించారు. అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇక గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, అల్లు అర్జున్ అటు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? పవన్, గుడ్ ఆఫ్టర్నూన్. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ గాంధీ ఆసుపత్రి చేరుకున్నారు. అక్కడ వైద్య పరీక్షలు డాక్టర్లు చేస్తున్నారు. సో ఆ తర్వాత అది పూర్తి కాగానే అల్లు అర్జున్ అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. సో కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తే గనక అక్కడి నుంచి చెంచల్ కూడా జైలుకు తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిందో ఆ ఘటన పైన అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ ఇప్పటికే ఈ రోజు మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో 2 గంటల పాటు విచారించారు. విచారించిన తర్వాత అల్లు అర్జున్ ని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు బన్నీని తీసుకెళ్లి చిక్కడపల్లి అంటే ఇప్పటికే తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ స్టేషన్ బయట చాలా అభిమానులు ఉన్నారు. అల్లు ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా వస్తున్నారు. ఇప్పటికే అక్కడికి పుష్పకి సంబంధించిన టీం అంతా కూడా పోలీస్ స్టేషన్ చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ దగ్గరికి చేరుకుంటున్నారు. అయితే పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అంటే ఇప్పటికీ అల్లు అర్జున్ తరలించేటువంటి రోడ్లు మొత్తం కూడా ఎక్కడికెక్కడికి క్లియర్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ తీసుకెళ్తున్నటువంటి క్రమంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సో వైద్య పరీక్షలకు లోపలికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా రూట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. సో ఒక హై అలర్ట్ వాతావరణం మాత్రం కనిపిస్తోంది హైదరాబాద్ లో. అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే గాంధీ హాస్పిటల్ కి తరలిస్తున్నారో సో గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత అక్కడి నుంచి ఇక్కడ నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. సో దీంట్లో మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం పైన ఒకవైపు అంటే వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేటీఆర్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. అల్లు అర్జున్ లాంటి ఒక జాతీయ స్థాయి నేషనల్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం సక్రమం కాదు, కనీసం నోటీసులు అయినా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది కావాలని వాంటెడ్లీ కుట్రపూరితంగా చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే అటు పోలీసులు కూడా దీనిపైన చెప్తున్నటువంటి కేటీఆర్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. సో దీంట్లో మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ఇప్పటికే పోలీసులతో ఏదైతే అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ పోలీసులతో కూడా కొంత వాగ్వాదానికి దిగారు. ఏదైతే తనను అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఇంట్లోకి పోలీసులు రావడం, బెడ్రూమ్ వరకు రావడం కూడా అల్లు అర్జున్ దానిపైన కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. సో ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ నేను ఖచ్చితంగా సహకరిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా అల్లు అర్జున్ సహకరించి కొంత అసహనం వ్యక్తం చేసిన అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా వస్తాను అంటే అల్లు అరవింద్ ని రానివ్వలేదు ఆ పోలీస్ వెహికల్లో. సో ఆ తర్వాత అల్లు అరవింద్ మళ్ళీ సెపరేట్ వెహికల్ లో వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ అల్లు అరవింద్ గాని అల్లు శిరీష్ గాని అల్లు అర్జున్ వెంట పోలీస్ వాహనాల్లో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. దిల్ రాజు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్ కి. సో పుష్ప 2 కి సంబంధించినటువంటి యూనిట్ అంతా కూడా ఒక్కరొక్కరుగా పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ ని కలవడానికి చేరుకుంటున్నారు. సో మరొక వైపు అల్లు అర్జున్ సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ పైన కూడా హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు మధ్యాహ్నం జరగాల్సినటువంటి ఈ విచారణ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు ఈ రోజు వాయిదా వేసింది. సో దీనికి సంబంధించి అంటే అరెస్ట్ అక్రమం అంటూ కూడా కొంత వాదన కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి క్రమంలో హైకోర్టుకు వెంటనే అల్లు అర్జున్ వెళ్లడం జరిగింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. సో వెంటనే దాన్ని విచారించడం సాధ్యం కాదంటూ కూడా హైకోర్టు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేయడం జరిగింది. సో 4 గంటలకు వాయిదా వేసిన తర్వాత అల్లు అర్జున్ కి
బెయిల్ మంజూరు చేస్తారా లేదంటే అల్లు అర్జున్ కి రిమాండ్ తరలిస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరమైందే ఉంది. మరొక వైపు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి 2 గంటల 30 నిమిషాలకు స్టేషన్ బెయిల్ వచ్చి పంపించాలా లేదంటే రిమాండ్ తరలించాలా అన్నటువంటి ఒక ఉద్దేశం పైన కొంత మల్లగుల్లాలు ఉన్నాయి. సో హైదరాబాద్ సిపి మాత్రం కొంత అంటే క్లారిటీగా ఉన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ కూడా హైదరాబాద్ పోలీస్ అడుగు వెనక్కి వేయడం లేదు. సో దీనిపైన ఖచ్చితంగా అంటే రిమాండ్ తరలిస్తాము అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇప్పటికే సివి ఆనంద్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేశామంటూ కూడా అధికారికంగా చెప్పడం జరిగింది. ఈ అరెస్ట్ చేసినట్లు సివి ఆనంద్ చెప్పారు. సో గాంధీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపరుస్తామంటూ కూడా చెప్పారు. అటు గాంధీ ఆసుపత్రికి బన్నీని తరలించేందుకు పోలీసులు కూడా భారీగా వాహనాలను సిద్ధం చేశారు. ఎక్కడికక్కడ ఫ్యాన్స్ కూడా 2 రాష్ట్రాల్లో తెలుగు ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో కొంత అదే ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారానికి రేవంత్ రెడ్డి కారణం అంటూ కూడా టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 సక్సెస్ మీట్ లో బన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి పేరును మర్చిపోయారు. సో దాని రియాక్షన్ మాత్రమే ఈ అరెస్ట్ అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. సో గౌరవమైన కుర్చీలో కూర్చొని ఇట్లా వ్యక్తిగత పగలెందుకంటూ కూడా మండిపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరోవైపు దీన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆ పోస్టులను ఖండిస్తున్నాయి. సో ఇది మళ్ళీ ఒకసారి రాజకీయ రంగు పులుముకుంటుందని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అందరూ కూడా అల్లు అర్జున్ వైపు స్టాండ్ తీసుకున్నారు. ఒకవైపు బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు సానుభూతిని ప్రకటిస్తూనే నేషనల్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తిని ఇందులో దోషిగా చూపించడం. అంటే అల్లు అర్జున్ లాంటి ఒక సినిమా రిలీజ్ అవుతోంది, కొంతమంది ఫ్యాన్స్ వస్తున్నారు. సో ఆ థియేటర్ కి హీరోలు వస్తా ఉంటారు. అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినటువంటి అంశం. సో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేసి ముఖ్యమంత్రి అసలు కనీసం హోంమంత్రిత్వ శాఖ కూడా లేకుండా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవడానికి కారణమే పోలీస్ డిపార్ట్మెంట్. అల్లు అర్జున్ తప్పేం లేదు, అల్లు అర్జున్ ఎందుకు దీంట్లో అంటే బదనాలు చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వినిపిస్తున్నటువంటి అంశం. సో మరోవైపు సోమవారం వరకు అరెస్ట్ లేకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అటు అల్లు అర్జున్ తరపునటువంటి న్యాయవాదులు కోర్టును కోరుకోవడం జరిగింది. సో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ వాయిదా పడినటువంటి నేపథ్యంలో 4 గంటలకు ఏం తీర్పు రాబోతోంది. సో అల్లు అర్జున్ అరెస్ట్ సోమవారం వరకు చేయొద్దంటూ వేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన కోర్టు ఏం చెప్తుంది అన్నది మాత్రం ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. సోమవారం వరకు అరెస్ట్ లేకుండా ఆదేశాలు ఇవ్వడం సాధ్యమేనా? సాయంత్రం 4 గంటలకు ఏం రెస్పాన్స్ వస్తుందని మాత్రం వేచి చూడాల్సిందే పవన్. అయితే శ్రీకాంత్, ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టు చేసిన విధానంపై కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విచారణ చేపట్టిన నేపథ్యంలో అటు అరెస్టు చేసిన విధానంపై కూడా అటు వాదనలు వింటామంటూ కోర్టు తెలిపింది. ఈ అరెస్టు విధానం ఎందుకింత ప్రాధాన్యత సంతరించుకుంది? ముఖ్యంగా అల్లు అర్జున్కు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్టు కోసం వెళ్లారా? ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ముందస్తు నోటీసులు ఏమో అల్లు అర్జున్కి ఇవ్వకుండా ఈ రోజు ఉదయం వెళ్ళి అల్లు అర్జున్ ని అరెస్టు చేస్తున్నామంటూ కూడా చెప్పడం అది కొంత నిజానికి 2 రాష్ట్రాల్లో కూడా సంచలనంగానే మారిందని చెప్పాలి. సో కనీసం ఒక జాతీయ అవార్డు గెలుచుకున్నటువంటి నటుడిని అరెస్ట్ చేయడం ఇది పాలకుల అభద్రతకు పరాకాష్ట అన్న వాదన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తోంది. అసలు ఘటనతోటి నేరుగా అల్లు అర్జున్ కు సంబంధం లేదు, బట్ ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక ప్రశ్న కేటీఆర్ నుంచి రావడం జరిగింది. సో గతంలో కూడా ఇట్లాంటి లాజిక్ తోటే హైడ్రాలో సీఎం రేవంత్ రెడ్డిని సైతం అరెస్ట్ చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి హైడ్రా ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులతోనే ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వమే వచ్చి కూలగొడితే ఇది రేవంత్ రెడ్డి మిస్టేక్ కదా, ఆయన కూడా అరెస్ట్ చేయాల్సిందంటూ కూడా కేటీఆర్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఏదేమైనా ఈ తొక్కిసలాటలు జరిగినటువంటి అంటే ఆయన పైన నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో 105 కానీ 1181 3/5 బిఎన్ఎస్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేసులు నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నారు. సో ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించేటువంటి క్రమంలో ముందుగా ఇప్పుడు ఏమన్నా అంటే వైద్య పరీక్షలు మాత్రం నిర్వహిస్తున్నారు పవన్. సో ఏం జరగబోతుందో చూడాలి. 4 గంటలకు హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాలి.